మీకు తోడుగా ఇంకెవరైనా పిలవమంటారా అండి? చాలా ఓకే. అండ్ శ్రీకాంత్ అయ్యంగారిని కూడా వేదిక జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. నేను చాలా కన్ఫ్యూజ్ అయ్యాను, ఎవరండి అని. బైక్ రేసింగ్ ఏదో జరిగి వచ్చిందేమో అని అనిపించిందండి నాకైతే. బట్ థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఫస్ట్ మన బివిఎస్ రవి గారితో మొదలు పెడదాం. ఆ తమిళ హీరో అజిత్ గారి లాగా బైక్ మీద వచ్చాడు. అందరికీ నమస్కారం. పాట వింటే చాలా రోజుల తర్వాత మంచి తెలుగు పాట వింటున్నాను. అన్ని తెలుగు మాటలు, తెలుగు ఎక్స్ప్రెషన్స్ చాలా చంపేస్తా మనుషు ప్రజల్ని కానీ పదాలు కానీ మతిపోగొట్టేవి కానీ అంత చక్కగా ఉందంటే పాట మళ్ళీ వినాలనిపిస్తుంది. చాలా థ్యాంక్ యూ భాస్కర్ అన్నయ్య, చాలా మంచి పాట రాశావు. చాలా కాలం పాటు పాట చూడండి మీరు, లూప్లో డ్రైవ్లో వెళ్తుంటే వినాలనిపిస్తుంది పాట. సరదాగా సాయంత్రం పూట చిన్న సెటప్ పెట్టుకుంటే అనిపిస్తుంది పాట, బైక్ మీద ఇయర్ ఫోన్స్లో పెట్టుకుంటే అనిపిస్తుంది పాట. అలాంటి పాట చేయించారు. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇది విజయపుల్ గారి గురించి నాకు ఎప్పుడూ చాలా ఇష్టం. ఏంటంటే ఆయన దాని రూట్స్లో ఉంటాడు. ఆ పాట కూడా అతను రూట్స్లోకి వచ్చింది. ఆయన మొన్న లాస్ట్ టైము బ్యాండ్ మ్యాన్ అనుకుంటాను, అడిగితే ఎక్కడి నుంచి వచ్చారని, మీ ఇల్లు ఎక్కడంటే కాకినాడ. సరే కాకినాడ ఊరండి, ఇల్లు ఎక్కడ అని అడిగాను. ఇల్లు కూడా కాకినాడ అన్నాడు. కాదు హైదరాబాద్లో ఎక్కడ లేదు కాకినాడలో ఉంటానండి నేను. కాకినాడ నుంచి మ్యూజిక్ అయినా మొత్తం ఫంక్షన్లకే పొద్దున గౌతమి, రాత్రి గౌతమి, పొద్దున వస్తానని మన సాయంత్రం గౌతమికి వెళ్ళిపోతున్నాను. అంటే ఆ రూట్స్లో ఇదివరకు మన మలయాళం మ్యూజిక్ డైరెక్టర్స్, కన్నడ మ్యూజిక్ డైరెక్టర్స్ చాలామంది ఆ రూట్స్లో ఉన్న కారణం వాళ్ళ పల్లె వాసన, మట్టి వాసన కోసం అలా ఉంటారు. అలాంటి మంచి మ్యూజిక్ డైరెక్టర్ భాస్కర్ భట్లు, సరే ఇద్దరు రాజమండ్రి వాస్తవ్యులు, ఆయన కూడా ఇద్దరు కలిసి చాలా చక్కటి మ్యూజిక్ చేసి పాట మళ్ళీ వినాలనిపించేది చేసినందుకు చాలా థ్యాంక్స్ కొరియా పిల్లకి. లేకపోతే మా హీరో శ్రీ విష్ణు, నేను మీకు కోనగారికి తెలుసు, నేను ఆయనకి చెప్పబోయేది. ఒక 3-4 years బ్యాక్ మా ఆఫీస్కి ఒక ఓటీటీ ఎక్విజిషన్ హెడ్ వచ్చాడు. చాలా ఒక 4-5 చాలా పెద్ద బాంబే నుంచి, వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ పర్సన్స్. మాట్లాడుకుంటుంటే ఏమంటే నెక్స్ట్ 4 yearsలో ఎవరండి బాగా లీడ్ చేసే హీరోలు అని అడిగితే డోంట్ మైండ్, డోంట్ బి సర్ప్రైజ్ అన్నాడు. నాకు ఎవరు చెప్తారు కదా అని ఆతృత అంటే శ్రీ విష్ణు అని అడుగుతాను. 4 years బ్యాక్, నాట్ నౌ, 4 years బ్యాక్. అదేంటండి అడిగితే అతను సినిమాలు చూస్తారు జనం, పీపుల్ విల్ వాచ్ హిమ్ బికాస్ పీపుల్ లైక్ టు వాచ్ హిస్ ఫిల్మ్స్. హీ హ్యాస్ దట్ ఫేస్, హీ హ్యాస్ దట్ కమాండ్ ఆన్ ఫిల్మ్స్ అని. అంటే అసలు ఎవడో బాంబేలో వాడికి ఇది ఒరియా పిల్లలాగా వాడిగా గుజరాతీ రాజస్థాన్ అయి ఉంటాడు, కానీ వాడు అంత రీసెర్చ్ చేసి వాడు ఎందుకంటున్నట్టు వాడికి ఉంది కాబట్టి రీసెర్చ్ చేసి మీ గురించి చెప్పాడంటే అది మీరు అచీవ్ చేసుకున్న మీరు స్వయం కృషి.